ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ మెడికోల ఆందోళన కొనసాగిస్తున్నారు. మెడికల్ కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. రిమ్స్ లో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనకు డైరెక్టరే కారణమని ఆరోపించారు. రిమ్స్ డైరెక్టర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు అత్యవసర సేవలు తప్ప విధులకు హాజరు కామని స్పష్టం చేశారు. మెడికోలు ఏం జరిగిందన్నది వాస్తవం తెలుసుకోవడం కోసం అని చెప్పి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు నన్ను డాక్టర్ వివి రావు గారిని కలిపి కమిటీగా వేసి ఎంక్వైరీ చేసి అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఏదైనా ఎవరి మీదైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, తర్వాత భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలంటే మనం ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని తెలియజెప్పమని చెప్తూ ఎంక్వైరీ కమిటీ వేశారు. ఆ సందర్భంగా ఇక్కడికి రావడం విచ్చేయడం జరిగింది. విచారణ పూర్తి చేశాము. దీనికి సంబంధించిన అందరినీ కాంటాక్ట్ చేశాము. వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకున్నాము. అంతా క్రోడీకరించి ఫైనల్గా రిపోర్టు డిఎంఈ గారికి అందజేస్తాం. నేను డిఎంఈలో పనిచేస్తున్న డాక్టర్నే కదా, నేను సమాజంలో ఒక సభ్యుడినే. నాకు పక్షపాతం ఏముంటుంది? అందరూ ఒకటే కదా. యూ హ్యావ్ టు థరోలీ ఎంక్వైర్, వెరిఫై, and if it is a fact, then only you have to take disciplinary action. Allegation will not stand any merit without evidence. ఈ ఎంక్వైరీ అనేది ట్రాన్స్పరెన్సీగా ఉంది అని మాకు అనిపిస్తలేదు. సో ఖచ్చితంగా ప్రొసీడింగ్స్ అనేవి ప్రాపర్గా అవ్వాలి. ఈ ప్రాసెస్లో అంత జరిగేంత వరకు ఒక ఇంటరిమ్ డైరెక్టర్గా వేరే పర్సన్ని అపాయింట్ చేసి వాళ్ళ మధ్యలో ఈ ఇన్సిడెంట్కి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరూ లేకుండా, అఫీషియల్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు లేని పక్షంగా వాళ్ళ లేని ముందు ట్రాన్స్పరెంట్గా చేసి మేము చెప్పింది విని తర్వాత వాళ్ళు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగి దాన్ని బట్టి మీరు రెస్పాన్స్ తీసుకుంటే కరెక్ట్ ఎంక్వైరీ అవుతుంది, కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది, కరెక్ట్ రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. సో అది జరిగేంత వరకు మేమైతే మా స్ట్రైక్ని డిస్కంటిన్యూ చేయట్లేదు. ఈ రోజు వరకు కూడా మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ని రన్ చేస్తున్నాము. కానీ ఇలానే కొనసాగితే మా ఎమర్జెన్సీ సర్వీసెస్ని కూడా రద్దు. ఆదిలాబాద్ రిమ్స్ మెడికోలపై దాడి ఘటనలో విచారణ స్పీడప్ చేశారు అధికారులు. విచారణ బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. డిఎంఈ ఆదేశాలతో ప్రొఫెసర్ శివప్రసాద్, వివి రావులతో ఈ టీం ఏర్పాటు చేశారు. రిమ్స్ మెడికల్ కాలేజీ హాస్టల్లోకి బయటి వ్యక్తులు ఎందుకు వచ్చారు, వైద్య విద్యార్థులపై ఎందుకు దాడి చేశారు, వారిని ప్రోత్సహించింది ఎవరు, వారి వెనుక ఉన్నది ఎవరు అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు అధికారులు. విచారణ పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు ప్రొఫెసర్ల బృందం. వాళ్ళతో మాట్లాడితే మాకు కొంత అవగాహన వస్తుంది. వైట్ పేపర్ కూడా కావాలి.